చేతులారా వచ్చే హిట్ అలా గంగలో పోసేసుకున్నారు. సో అలాగే జస్ట్ ఇప్పుడే కనుక మనం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంది, అది కూడా క్లిక్ చేయండి. జస్ట్ ఇప్పుడే నేను కొరియన్ కనకరాజు అనే సినిమాకి వెళ్ళొచ్చాను అనమాట. దీని స్టోరీ మన అందరికీ తెలిసిందే, ట్రైలర్లో కూడా చెప్పేశారు. ఒక కొరియన్ ఆత్మ మన హీరో వరుణ్ తేజ్ గారి బాడీలోకి దూరిందనమాట. అసలు ఆత్మ ఎందుకు వచ్చింది, ఇండియా దాకా ఎలా వచ్చింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సో ఈ సినిమాలో ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి సత్య. మీరు సినిమా అంతా నవ్వుతూనే ఉంటారు, సత్య కనబడే ప్రతి సీన్ మీరు నవ్వుతారనమాట. అండ్ ఆల్సో అక్కడక్కడ సునీల్ గారు ఒక చిన్న క్యారెక్టర్ చేశారు, ఆయన క్యారెక్టర్ కూడా సూపర్ నవ్వు అయితే తెప్పించింది అనమాట. అండ్ ఆల్సో వరుణ్ తేజ్ లుక్ వాజ్ గుడ్, మంచిగా వరుణ్ తేజ్ లుక్స్ అయితే చాలా బాగున్నాయి. ఆ కొరియన్లో కావచ్చు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అన్నీ చాలా బాగున్నాయి అనమాట. ఇంటర్వెల్ సీన్ వాజ్ వెరీ గుడ్. ఓకే, మనం ఒక మంచి ఫస్ట్ హాఫ్ చూసాను రా బాబు అని మనకి ఇంటర్వెల్ సీన్ అయితే అనిపిస్తుంది అనమాట. సో ఇయే పాజిటివ్స్ అనమాట. ఇంకా నెగిటివ్స్లోకి వెళ్తే ఒక రెగ్యులర్ సినిమా చూసినట్టు అనిపిస్తుంది ఫస్ట్ మూవీ స్టార్ట్ అయ్యేటప్పుడు. సేమ్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్, హీరోయిన్తో లవ్, దానికో సాంగ్. సో ఒక రెగ్యులర్ మూవీ చూసినట్టు ఉంటుంది, ఇంకా దాంట్లో కొత్తదనం ఏముంది. అండ్ ఆల్సో మనకి బుల్లిరాజు కావచ్చు, మన ఈటీవీ గణేషన్ గారు కావచ్చు, ఆయన కూడా తీసుకొచ్చారు. సో వాళ్ళ కామెడీ కూడా పెద్ద వర్కౌట్ అవ్వలేదు. ఇంకా తమన్ భయ్య మ్యూజిక్ గురించి చెప్పాలి అని అంటే లెనిన్ మూవీలో నుంచి కొద్దిగా, దేవరా మూవీలో నుంచి కొద్దిగా ఇలా పాటల కింద తీసుకొని అక్కడక్కడ చేసాడనమాట. అండ్ హీరో కొరియా మాట్లాడతాడు కదా, ఆ కొరియా కొద్దిగా లిప్సింక్ అయితే సూట్ అవ్వలేదు. సో కొన్ని బొక్కలు అయితే ఉన్నాయి సినిమాకి. మొత్తం బొక్క అని చెప్పను, ఎందుకంటే ఆ బొక్కల్ని మొత్తం పూడ్చింది మాత్రం మన సత్యానం కాబట్టి మొత్తం బొక్క అయితే ఏం లేదు, కానీ కొన్ని బొక్కలు అయితే ఉన్నాయి సినిమాకి. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ వర్క్స్ కావచ్చు, కొన్ని గెటప్స్ కావచ్చు, అవన్నీ కొరియన్స్ని అయితే మరి అంత కామెడీగా చూపించారు, అసలు నాకు అర్థం కాలేదు. వాళ్ళు కొద్దిగా కామెడీగా అయితే చూపించారు కొరియా వాళ్ళని. అది కొద్దిగా సినిమా మరి అంత హైప్ ఇచ్చి కొరియన్స్ని, అండ్ ఎస్పెషల్లీ మాట్లాడుకోవాల్సింది భయ్య క్లైమాక్స్ ఫైట్ యూస్ చేసి ఆ గ్రాఫిక్స్ ఏంటో కానీ ఆ ఫైట్ చూసి సినిమా సగం మైండ్ పోయింది. అసలు అలా అనిపించింది సినిమా. అసలు నిజంగా ఆ సినిమా ఆ క్లైమాక్స్ ఫైట్ ముందల వరకు ఓకే సినిమా బాగుంది అని చెప్దాం అనుకున్నాం, కానీ ఇంకా క్లైమాక్స్ చూశాక సినిమాని మనం ఇంకా చూడలేం, అంత దారుణంగా ఉంది ఆ క్లైమాక్స్ ఫైట్ అయితే. సో నా రేటింగ్ వచ్చేసి మూవీకి 2.5 చేస్తాను అనమాట, అవుట్ ఆఫ్ 5. అంత మించి మనం ఎక్కువ ఇచ్చుకోలేము, సినిమా పెద్ద అంత లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక్కడ దాకా చూస్తే. ఇప్పుడు వరకు సైనింగ్ ఆఫ్.